తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక కోసం అక్కడ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. సుమారు 100 మంది పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ కూడా 200 మీటర్ల దూరంలో కూడా 144 సెక్షన్ అయితే కూడా అక్కడ పోలీసులు అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ బృందంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బట్ అక్కడ పోలీసులు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా యత్నించారు లోపలికి వెళ్లేందుకు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. సో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట అయితే జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా పోలీసులు లోపలికి అనుమతించని సిచ్యువేషన్. సో బీఆర్ఎస్ శ్రేణులపై కూడా లాఠీ చార్జ్ జరిగింది. మరికొంతమంది అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, తొర్రూరు మున్సిపాలిటీలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. రైట్, దీనికి సంబంధించి అంటే ఇప్పటికే చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక నేపథ్యంలో కూడా అక్కడ ఉత్కంఠ నెలకొని ఉన్న సిచ్యువేషన్ మన స్క్రీన్ పైన చూస్తున్నాము. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలకి మధ్య తోపులాట జరుగుతోంది. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్కడ లాఠీ చార్జ్ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. మరికొంతమంది అదనపు పోలీసులను కూడా మోహరించే ప్రయత్నం చేసినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మొత్తం మున్సిపాలిటీ అంతా కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తున్నాం స్క్రీన్ పైన ఇప్పటికే 144 సెక్షన్ ని అమలు చేశారు. ఇంకా అదనపు పోలీసు బలగాలు కూడా మోహరించే అవకాశం ఉందంటున్నారు. తొర్రూరులో మనం చూసుకుంటే మెజారిటీకి కూడా బీఆర్ఎస్ కి సీట్లు వచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ఎంపిక నేపథ్యంలో మున్సిపల్ ఆఫీస్ లోకి బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా లోనికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావుని పోలీసులు అనుమతించలేదు. ఈ లోపు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కాంగ్రెస్ కొంతమంది గెలిచారు కాబట్టి అక్కడ కౌన్సిలర్లు వాళ్ళు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ వాళ్ళని కూడా బయటికి పంపించిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎర్రబెల్లి పూర్తి స్థాయిలో కూడా ఆయన లోనకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళకి చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళకే పదవి తక్కువ ఉన్న నేపథ్యంలో ఒక హై టెన్షన్ వాతావరణం అది చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎర్రబెల్లిని లోనకు పోనీయకుండా అడ్డుకోవడమే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అతను లోనకు పోనీయొద్దని పోలీసులకు చెప్పడంతో కూడా ఎర్రబెల్లిని అయితే బయటికి పంపించిన పరిస్థితి కాబట్టి ఎన్నిక సమయంలో ఇప్పుడు ఏదైతుందో మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నిక ఉంది. ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి బాధ్యతలు మొత్తం కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు చేతిలో ఉన్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే గెలిచిన వంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపిక చేయడం షీల్డ్ కవర్ అనేది ఖచ్చితంగా దయాకర్ రావు ఇవ్వాలి కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన్ని అడ్డుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అక్కడ ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా నడుస్తున్న పరిస్థితి కాబట్టి దాదాపు మనం చూడొచ్చు దాదాపు 150 మంది పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. పూర్తిగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒక బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఒక టెన్షన్ వాతావరణం అంటే ఇప్పటికే 144 సెక్షన్ కూడా విధించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా లాఠీ చార్జ్ చేసినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఖచ్చితంగా ఎర్రబెల్లి దయాకర్ రావు లోనకు అనుమతించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎమ్మెల్యేలు ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి ఖచ్చితంగా ఆయన పంపాలని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ లో దాన్ని అడ్డు చెప్తున్నారు. ఖచ్చితంగా ఆయన పంపొద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గెలిచారో అక్కడ తొర్రూరులో గెలిచినటువంటి వాళ్ళ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం గోల్మాల్ చేయడానికి అంత ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఎర్రబెల్లి అయితే మీడియాకు చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. నేను ఒక టెన్షన్ వాతావరణం అయితే తొర్రూరులో చోటు చేసుకుంటే తొర్రూరు మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఒక హై టెన్షన్ అయితే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రధానంగా మనం చూడవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నికన్న నేపథ్యంలో ఇప్పుడు లాఠీ చార్జ్ జరగడం అంతేకాకుండా అక్కడ భారీ ఎత్తున ఒక హై టెన్షన్ వాతావరణం సృష్టించే పరిస్థితి కాబట్టి కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కావాలనే ఇదంతా కూడా టెన్షన్ వాతావరణం వచ్చినట్టు భయభ్రాంతాలకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఎందుకంటే లాఠీ చార్జ్ చేయడం బీఆర్ఎస్ కార్యకర్తలు చెల్లాచెదురుగా కొట్టినట్టు పరిస్థితిగా పడుతుంది. ఆల్మోస్ట్ అక్కడ ఒక బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఏదైనా ఒక టెన్షన్ వాతావరణం చోటు చేస్తుంది. ఎందుకంటే కొద్దిసేపట్లోనే ఈ రెండుకు సంబంధించిన ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నికన్న నేపథ్యంలో ఒక్కసారిగా లాఠీ చార్జ్ జరగడం అక్కడ కాంగ్రెస్ పార్టీకి వర్సెస్ బీఆర్ఎస్ పార్టీకి ఒక యుద్ధ వాతావరణం కనపడుతుంది. ఏదైనా ఒక టెన్షన్ వాతావరణం అయితే తొర్రూరులో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అదనపు పోలీసు బలగాలను కూడా అక్కడ తెప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇలాంటి గొడవలు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ జరగలేదు. కాముగా మొత్తం
రైట్, అక్కడ ఎర్రబల్లి దయాకర్ రావును కూడా అడ్డుకున్న సిచ్యువేషన్ అంటే సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే కూడా అక్కడ వద్దిరాజు ఓటును కూడా తొలగించామంటూ కూడా అటు చెప్తున్న పరిస్థితి. ఎక్సఫిషియో ఓటును నవీన్. సీట్లను దక్కించుకోవడం ఒక టెన్షన్ వాతావరణంగా ఉంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అక్కడ వజ్రాలకు సంబంధించినటువంటి కొన్ని ఫ్లెక్సీలు కానీ ఎర్రవల్లి దయాకర్ రావుకు సంబంధించినటువంటి కొన్ని ఫ్లెక్సీలు కూడా తొలగించారు. ప్రధానంగా ఏంటంటే ఈ టెన్షన్ వాతావరణాలు అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రమాణ స్వీకారం ఏదైతుందో ఎన్నిక అంటే అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కానీ వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతుంది ఎన్నిక సమయంలో ఒక టెన్షన్ వాతావరణం ఉండాలి. టెన్షన్ వాతావరణం ఘర్షణ ఉంటే ఖచ్చితంగా అక్కడికి ఆ మెయిన్ బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు లోనకు పోకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ ఏదైనా చేయొచ్చు అనే ఆలోచన కాంగ్రెస్ ఉన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జెస్ జరగడం ఏంటి, మిగతా వాళ్ళపై ఎందుకు లాఠీ చార్జ్ చేయలేదు అంటే ముందుగా అడ్డుకున్నది ఆ కాంగ్రెస్ వాళ్ళే కదా, కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు లోనకు పంపించాలి, కార్యకర్తలు ఎందుకు పంపించాలి? ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించిన బీఆర్ఎస్ పూర్తి బాధ్యతలు ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన షీల్డ్ కవర్ లో ఆ చైర్పర్సన్ కానీ ఇలా పేర్లు ఉంటాయి ఖచ్చితంగా ఆయన అక్కడ ఇవ్వాలి. అయితే ఆయన సబ్మిట్ చేయడానికి లోనకు పోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో ఒక్కసారిగా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఆ తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే మనం చూసుకుంటే పోలీస్ సంబంధించిన ఆ తొర్రూరు ఏదైతుందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఉన్న స్టేషన్లలో ఉంటే అదనపు బలగాలను కూడా ఇక్కడ తెప్పించుకున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే భారీ ఎత్తున కూడా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేరుకున్న పరిస్థితి కాబట్టి ఒక పక్క లాఠీ చార్జ్ జరుగుతున్న నేపథ్యంలో ఒక హైటెన్షన్ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అన్ని చోట్ల కూడా ప్రమాణ స్వీకారం జరుగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది కానీ తొర్రూరులో మాత్రం లాఠీ చార్జ్ తాగిపోయింది. ఇంకా తీవ్రమైన ఆందోళనలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏదైనా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. అంటే ఎర్రవల్లి దయాకర్ రావు లోనకి అనుమతించకపోవడంతో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ వాళ్ళు కావాలనే రెచ్చగొట్టి ఇదంతా కూడా సృష్టించారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ చాలా తక్కువ స్థానాలు గెలిచింది. ఓవరాల్ గా చూసుకుంటే చైర్పర్సన్ వైస్ చైర్మన్లకు వాళ్ళకి తక్కువ వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించినట్టు అది కూడా కైవాసం చేసుకుని అక్కడ బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది వాళ్ళ వైపు ఓటు మళ్లించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు కొన్ని మున్సిపాలిటీలు అని చెప్పేసి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అలాంటి సిచ్యువేషన్ తొర్రూరులో కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించిన కేడర్ ఒక టెన్షన్ అయితే పడతా ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా ఓవరాల్ గా ఒక టెన్షన్ వాతావరణం అయితే తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతానికైతే ఆ ప్రాంతం మొత్తం కూడా 144 సెక్షన్ విధించినట్టు పరిస్థితి కాబట్టి అక్కడ ఎవరు కూడా లేకుండా గుంపులు లేకుండా కూడా పోలీసులు అయితే వాళ్ళకి తరుగుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరికొద్ది చెప్పట్లైనా ఖచ్చితంగా ఎన్నిక ఉంటుందని చెప్తున్నారు. ఆడ పూర్తి స్థాయిలో కూడా భద్రత పెంచాలి. అక్కడ పూర్తిగా బీఆర్ఎస్ క్యాడర్ బీఆర్ఎస్ ఎక్కువ కౌన్సిలర్లు గెలిచారు కాబట్టి వాళ్ళ చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళకే దక్కుతుంది. దాన్ని దక్కకుండా చేయడం కోసం ఇదంతా సృష్టిస్తున్నారు ఆందోళనలు గొడవలని చెప్పేసి కూడా ఒక పక్క బీఆర్ఎస్ అయితే తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక కేంద్రమైన పాలకుర్తి నియోజకవర్గంలో కూడా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక కోసం ఎన్నికైతే జరగనుంది మరి కాసేపట్లో. ఈ నేపథ్యంలోనే అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. సుమారు 100 మంది పోలీసులు బందోబస్తును అక్కడ ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ కూడా 200 మీటర్ల వరకు కూడా పోలీసులు అయితే మొత్తం పహారా కాస్తున్న సిచ్యువేషన్. మొత్తంగా 144 సెక్షన్ అయితే కూడా అక్కడ అమలు చేసినట్టుగా చెప్తున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ బృందంతో మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. సో అక్కడ ఎర్రబల్లి దయాకర్ రావును కూడా అడ్డుకునే పరిస్థితి, కాంగ్రెస్ నేతలను కూడా అక్కడ అడ్డుకున్న సిచ్యువేషన్. సో నేపథ్యంలోనే ఇక్కడ కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అడ్డుకున్నారు, బీఆర్ఎస్ నేతలను కూడా అడ్డుకునే పరిస్థితి. బీఆర్ఎస్ నాయకులపై అక్కడ కొంత లాఠీ చార్జ్ చేసిన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అక్కడ మరికొంతమంది బలగాలను కూడా పోలీసులు మోహరించే సిచ్యువేషన్ తెలుస్తోంది. సో మరికొన్ని అంటే గంటల్లోనే కూడా ఈ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కూడా ఇక తొర్రూరులో కూడా ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా కూడా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల పైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎర్రబల్లి దయాకర్ రావు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. సో కొంతమంది బీఆర్ఎస్ నాయకులతోని. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఘటనా స్థలం నుంచి. ప్రశాంత్, ఇక్కడ ఏం జరుగుతోంది? కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కి వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో కూడా ఉత్కంఠగా మారిపోయిన సిచ్యువేషన్ పరిస్థితి అంతా కూడా అక్కడ. రైట్ హిమబిందు, నిజంగా వరంగల్ అంటే తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి పెద్ద ఎత్తున ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచిన వారంతా కూడా ఒక బృందంగా ఏర్పడి ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వారందరినీ తీసుకెళ్లి ఇక మున్సిపాలిటీకి వస్తున్న నేపథ్యంలో ఇక పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు, ఆయన్ని లోనికి రానివ్వలేదు. మొత్తానికి అక్కడ ఇటు బీఆర్ఎస్కి అదేవిధంగా పోలీసులకు కొంత
నాయకులకి మధ్యలో కొంత వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఎక్కడికక్కడ చెదరగొట్టిన పరిస్థితి. నాయకులందరినీ అక్కడ కొంత లాఠీ చార్జ్ చేసి అక్కడ కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కల్పిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే వారందరినీ కూడా వారించే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ అక్కడ 100 మంది పోలీసులు మోహరించారు. దాదాపు అక్కడ చుట్టూ అంతా కూడా 200 మీటర్స్ దూరంలో మొత్తానికి 144 సెక్షన్ కూడా అమలవుతా ఉన్న నేపథ్యంలో ఇక ఎర్రబెల్లి దయాకర్ని లోనికి రానివ్వకపోవడంతో పూర్తిగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఇక ఎన్నికైన కౌన్సిలర్లంతా కూడా పూర్తిగా అక్కడ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మొత్తానికి పోలీసులు అక్కడ నాయకులందరినీ కూడా చెదరగొట్టిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కనబడతా ఉంది. మొత్తానికి బీఆర్ఎస్కి సంబంధించి ఇంకా నాయకులంతా కూడా ఎక్కడెక్కడ ఉన్న వారంతా కూడా అక్కడికి గుమిగూడే పరిస్థితి కనబడతా ఉంది. పోలీసులు కూడా ఇంకా ఎక్కువగా కూడా అక్కడ మోహరించి వారందరినీ కూడా ఆ సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్కి తీసుకొచ్చే పరిస్థితి మాత్రం కనబడుతుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. వరంగల్ జిల్లాలో రాజకీయాల్లో కీలక కేంద్రమైన పాలకుర్తి నియోజకవర్గంలో కూడా రాజకీయ సమీకరణాలు వేరంగా మారుతున్నాయి. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్న నేపథ్యంలో ఇవాళ అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక కోసం ఎన్నిక జరగనుంది. సో ఈ క్రమంలోనే అక్కడ హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. సుమారు 100 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సో మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ కూడా 200 మీటర్ల దూరంలో కూడా 144 సెక్షన్ అయితే అమలు చేశారు పోలీసులు. ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ బృందంతో కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపాలిటీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఎర్రబెల్లి దయాకర్ రావును అక్కడ అడ్డుకుంటున్న సిచ్యువేషన్ మనం విజువల్స్ లో చూస్తున్నాము. అలాగే కాంగ్రెస్ నాయకుల్ని కార్యకర్తలను కూడా అక్కడ అడ్డుకున్నారు. సో నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కొంత లాఠీ చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఎర్రబెల్లి దయాకర్ అక్కడ పోలీసులతో కూడా వాగ్వాదం పడుతున్న దృశ్యాలు మనం ఆయన స్క్రీన్ పైన చూస్తున్నాము. సో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు ఎర్రబెల్లి దయాకర్ రావు, బట్ ఆయన పోలీసులు కూడా లోపలికి అనుమతించిన సిచ్యువేషన్. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలపైన కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేశారంటూ కూడా అటు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న సిచ్యువేషన్. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అక్కడే రెడీగా ఉన్నారు. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది కిరణ్? అక్కడ చూస్తున్నా మొత్తంగా కూడా 2 పార్టీల నాయకులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సో బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా లాఠీ చార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది అదనపు పోలీసుల బలగాలను కూడా మోహరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బిందు, పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరి కాసేపట్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ప్రమాణ స్వీకారం జరగనున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కౌన్సిలర్లతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీసులకు ఎర్రబెల్లి దయాకర్ రావుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు తీరు నిరసిస్తూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావును లోపలికి ఎలౌ చేయాలంటూ కూడా అక్కడ బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు అదేవిధంగా పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట జరిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యంలో పోలీసులు లాఠీ చార్జ్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టడం
జరిగింది. అక్కడ ఆ మున్సిపాలిటీకి సంబంధించి అటు 100 ఇటు 100 దాదాపు 200 మీటర్ల దూరంలో కూడా 144 అదేవిధంగా 163 సెక్షన్ అయితే అమల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఆయన అనుచరులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి ఆ మున్సిపల్ కార్యాలయం చేరుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి అంటే ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఈ ప్రోటోకాల్ లేని నేపథ్యంలో లోపలికి ఏ ప్రోటోకాల్ తో వెళ్తారంటూ కూడా అక్కడ పోలీసులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు తీసుకుంది. ఆ క్రమంలోనే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సహనం కోల్పోయి కూడా పోలీసుల వైఖరిని ఎండగడుతూ కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి అంటే ఉద్రిక్తతకు కారణమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ ఆందోళన ఉద్రిక్తంగా మారుతున్నటువంటి నేపథ్యంలో అదనపు ఫోర్స్ అయితే అక్కడికి దింపుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వెనక్కి తగ్గని పరిస్థితి అయితే ఉంది. తనను లోపలికి అలౌ చేయాలంటూ కూడా పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఆందోళన ఉద్రిక్తంగా మారినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక కోసం ఎన్నిక మరి కాసేపట్లో జరగనుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. సుమారు 100 మంది పోలీసులు బందోబస్తును అక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం మున్సిపాలిటీ పరిసర ప్రాంతం 200 మీటర్ల వరకు కూడా 144 సెక్షన్ అయితే కూడా పోలీసులు అమలు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తల పైన కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా బీఆర్ఎస్ నాయకులతో కూడా చేరుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు పోలీసులు. ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుకుంటున్న విజువల్స్ మనం ఆయన స్క్రీన్ పైన చూస్తున్నాము. సో కావాలనే కూడా బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేశారంటూ కూడా ఆయన పోలీసులతో వాగ్వాదం చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. సో మరి కాసేపట్లో కూడా ఎన్నిక జరగని నేపథ్యంలో కూడా అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో నేపథ్యంలో కూడా తొర్రూరుకి అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఎర్రబెల్లి దయాకర్ రావుని లోపలికైతే పోలీసులు అనుమతించలేదు. పోలీసులతో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ గొడవ పడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. బట్ బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్న సిచ్యువేషన్. ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ పోలీసులతో కూడా వాగ్వాదం గొడవ పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ కూడా 144 సెక్షన్ అయితే కూడా అమలు చేశారు. 200 మీటర్ల దూరంలో కూడా 144 సెక్షన్ అయితే కూడా అమలు చేశారు. ఇంకా గొడవలు తిరుగుతాయన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను కూడా మోహరించే అవకాశం ఉందని ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తోంది.
వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక కేంద్రమైన పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేరంగా మారుతూ ఉన్నాయి. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. నేపథ్యంలో కూడా తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మరి కాసేపట్లో జరగనున్న నేపథ్యంలో కూడా అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. సుమారు 100 మంది పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సో మున్సిపల్